నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో పార్కిన్సన్స్ అంటే ఏంటి, పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి కిమ్స్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ మానస్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ధనుంజయ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మనతో పాటు న్యూరాలజిస్ట్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. రైట్, పార్కిన్సన్స్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలతో పార్కిన్సన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు? కరెక్ట్. పార్కిన్సన్స్ డిజీజ్ మన తెలుగులో కంపవాతం అని అంటారండి. బేసిక్గా పేషెంట్కి ఎప్పుడైనా మనం డయాగ్నోస్ చేస్తాం పార్కిన్సన్స్ అని, అబ్బా ఏదో పెద్ద జబ్బు అని అనుకుంటారు. బట్ ఫస్ట్ పార్కిన్సన్స్ డిజీజ్ కూడా ఏదో స్కాన్లో కానీ ఏదో టెస్ట్లో కానీ బయటపడదు. పార్కిన్సన్స్ అనే ఒక వ్యక్తి, ఒక సైంటిస్ట్ రోడ్ మీద పేషెంట్లోని పబ్లిక్ని చూసుకుంటూ కొందరు జనాల్లో కొంచెం వాతం ఉండడం, స్టిఫ్నెస్ ఉండడం, నడక ఇబ్బందిగా ఉండడము, వణుకు ఉండడము, అది చూసి డయాగ్నోస్ చేశారు పార్కిన్సన్స్ డిజీజ్. పార్కిన్సన్స్ డిజీజ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ పార్కిన్సన్స్, జేమ్స్ పార్కిన్సన్స్. ఆయనే అయితే ఏం చూసారంటే కొందరు జనాల్లో ఒక 40-50 ఇయర్స్ తర్వాత కామన్లీ వణుకు వస్తుందండి. వణుకుతో పాటు స్టిఫ్నెస్ అంటే పేషెంట్స్ నడకలో కానీ రాతలో కానీ మాటలో కానీ బిగిత్తిన ఉంటుందండి. దాంతోపాటు అన్ని పనులు స్లో అయిపోతాయి. ఈ 3 సిమ్టమ్స్ ఎవరిలో ఉంటాయో యూజువలీ దాన్ని పార్కిన్సన్స్ డిజీజ్ అంటారండి. అండ్ పార్కిన్సన్స్ డిజీజ్ ఎందుకని మనకు స్కాన్స్లో ఏం తెలియదు, టెస్ట్లో ఏం తెలియదంటే డయాబెటీస్లో ఎలా అంటే బాడీలో ఇన్సులిన్ ఉండదు, కానీ ఏం టెస్ట్లో తెలియదు, మనం షుగర్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇలాగే ఈ డిజీజ్లో కూడా బ్రెయిన్లో డోపమిన్ అని కెమికల్ తక్కువ అవుతుందండి. డోపమిన్ అని కెమికల్ తక్కువ అవుతే ఇవన్నీ సిమ్టమ్స్ బయటపడతాయి. దిస్ ఇస్ ద మెయిన్ కాజ్. మనకు కెమికల్ టెస్ట్ చేయడానికి స్కాన్స్ ఇంతవరకు ఉన్నాయి, బట్ నాట్ సో అడ్వాన్స్డ్. దేర్ఫోర్ సింపుల్ టిల్ దిస్ డేట్ దిస్ ఈజ్ అ డయాగ్నోసిస్ ఆఫ్ క్లినికల్ మెథడ్స్. మరి స్కాన్ ఎందుకని చేస్తారంటే కొన్ని వేరే వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ కానీ బ్రెయిన్ క్లాట్ కానీ దాంట్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. దేర్ఫోర్ ఇట్స్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూషన్. క్లినికల్ డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి రెస్పాన్స్ లేనప్పుడు అప్పుడు స్కాన్స్ చేస్తామండి. రైట్. అయితే ఈ డోపమైన్ తక్కువ అవ్వడానికి ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటారు? ఎస్, చాలా పేషెంట్స్ కూడా సేమ్ క్వశ్చన్ సార్, ఏం డైట్ వాడాలి, ఏం చేయాలి అంటారు. టిల్ నౌ ఫుడ్ కానీ ఎన్వైర్మెంట్ కానీ ఆల్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ కంట్రీస్లో అక్కడ ఉంటే, రూరల్ టౌన్ విలేజెస్లో ఉంటే మంచిది, అక్కడ పార్కిన్సన్స్ తక్కువ వస్తాయి. కొందరు అన్నారు సిగరెట్ తీసుకుంటే పార్కిన్సన్స్ తగ్గుతుందని, బట్ దే ఆర్ ఆల్ థియరీ. ప్రాక్టికలీ స్టిల్ వీ డోంట్ నో ఎందుకు ఒక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్లో ఆ డోపమిన్ సెల్స్ తగ్గిపోతాయని. దేర్ఫోర్ వాట్ ఈస్ థాట్, ఇట్ ఈస్ అ బాడీ మేకప్. జెనెటిక్ అని కూడా కాదు. జెనెటిక్ కాజ్ ఆఫ్ పార్కిన్సన్స్ ఈజ్ less than 1% of the percentage of the population with Parkinson's disease. Therefore, it is mainly still considered to be a sporadic disease. అంటే ఆ స్పెసిఫిక్ పేషెంట్లో ఏదో కారణాల వల్ల బాడీలో బ్రెయిన్లో డోపమిన్ సెల్స్ తగ్గిపోతాయి. డోపమిన్ సెల్స్ తగ్గిపోతే డోపమిన్ కెమికల్ ఉండదు. డోపమిన్ కెమికల్ ఉండకపోతే మనకి సిమ్టమ్స్ వస్తాయి. ఇంకోటి ఇంపార్టెంట్ మాట ఏంటిదంటే మనకు 2 వైపులా డోపమిన్ సెల్స్ ఉంటాయండి. అయితే యూజువలీ ఒక్క సైడ్ నుంచి డోపమిన్ సెల్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఆపోజిట్ సైడ్లో సిమ్టమ్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 5 to 10 years ఆల్మోస్ట్ 2 side సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్ అంటే ఇట్ ఈస్ ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే there is importance from treatment point of view. As it will be discussed further, పార్కిన్సన్స్ డిజీజ్లో DBS అని చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. బట్ వేరే డిజీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ లుక్ లైక్ పార్కిన్సన్స్ బట్ ఆర్ నాట్ ద పార్కిన్సన్స్, దాంట్లో ఈ ట్రీట్మెంట్ చేయలేము. దేర్ఫోర్ టు డిఫరెన్షియేట్ దిస్ ఫ్రమ్ దాట్ క్లినికల్ సిమ్టమ్స్ ఆఫ్ వన్ సైడ్ ఎక్కువ, వన్ సైడ్ తక్కువ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే పార్కిన్సన్స్ వచ్చిందని ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఎస్, పార్కిన్సన్స్ ఇట్స్ వెరీ స్లో డిజీజ్.
ఇది మనకు ఫిట్స్ లాగా కానీ పక్షవాతం లాగా జ్వరం లాగా ఒకే రోజు రాదు. స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పేషెంట్ నొప్పి ఉండొచ్చండి, నొప్పి ఉండి వాళ్ళు ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంచెం పట్టు తక్కువ ఉందని స్కానింగ్లు అవుతాయి, కానీ దాంట్లో ఏం ఉండదు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ అ వెరీ స్లో డిజీజ్. యూజువలీ ఓవర్ మంత్స్ టు ఇయర్స్ ఇది బయటపడుతుంది. బై ద టైమ్ స్పెసిఫిక్గా స్టిఫ్నెస్ వచ్చేసి వణుకు వచ్చేసి స్లో వచ్చారంటే ఆ పాటికి 10 to 20 years ఉంటాయండి, పాస్ అయిపోయే అవకాశాలు ఉంటుంది. దేర్ఫోర్ నార్మలీ వన్స్ ద సిమ్టమ్స్ స్టార్ట్, ఇట్స్ నాట్ దట్ ఇట్ విల్ బి ఓవర్ విత్ ఇన్ 5 years. సమ్టైమ్స్ మెనీ పేషెంట్స్ దే క్యాన్ డూ దర్ యాక్టివిటీస్ ఫర్ 20 to 30 years ఆల్సో. అయితే ప్రతి ఒక్క పేషెంట్ వేరు, ప్రతి ఒక్క పార్కిన్సన్స్ డిజీజ్ పేషెంట్ విల్ హ్యావ్ దర్ ఓన్ స్లో ప్రోగ్రెషన్. అయితే పార్కిన్సన్స్ అనేది మీరు ఇందాక చెప్పారు ఒక సైడ్ ఎఫెక్ట్ అవుతుందని, మెయిన్లీ 2 sides ఎఫెక్ట్ అవుతుందంటారా? ఎస్, క్లాసికల్ పార్కిన్సన్స్ డిజీజ్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ 5 years, 10 years, 15 years బోత్ సైడ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దెర్ ఆర్ పార్కిన్సన్స్ సిండ్రోమ్స్ విచ్ ఆర్ నాట్ క్లాసికల్ పార్కిన్సన్స్ డిజీజ్, దాంట్లో 2 sides ఒకేసారి ఎఫెక్ట్ అవుతాయి అండ్ దిస్ ఏసిమెట్రీ ఉండదు. ఓకే, అయితే ఒక్కసారి పార్కిన్సన్స్ వచ్చాక తగ్గే అవకాశాలు ఎంత శాతం ఉండొచ్చు అంటారు? పార్కిన్సన్స్ ఎలా అన్నామంటే డోపమిన్ సెల్స్ బ్రెయిన్లో తగ్గుతాయి కదండి. దేర్ ఫోర్ దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. బట్ ఒకే 1 weekలోనే 1 monthలోనే బెడ్ రిడెన్ కారు. దేర్ ఆర్ పేషెంట్స్ త్రూఅవుట్ ద లైఫ్ దే విల్ బి యాక్టివ్. దేర్ ఫోర్ ఈచ్ పేషెంట్ విల్ బి డిఫరెంట్ అండ్ కరెక్ట్ ఎక్సర్సైజ్తో, కరెక్ట్ మెడిసిన్స్తో, కరెక్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో దే క్యాన్ లీడ్ అ ఫుల్ అండ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్. దేర్ ఫోర్ అయ్యో పార్కిన్సన్స్ డిజీజ్ వచ్చింది ఇక మేము పని చేయలేము అలా లేదు. దే క్యాన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్ యాజ్ యాక్టివ్ యాజ్ పాసిబుల్. అండ్ హౌ కెన్ వి డిఫరెన్షియేట్ ట్రెమోర్స్ అండ్ పార్కిన్సన్స్? యా, పార్కిన్సన్స్ డిజీజ్ ఈజ్ అ సిమ్టమ్ కాంప్లెక్స్. వన్కు కంప దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ థింగ్ ఈజ్ దట్ స్లోనెస్ ఇంకా స్టిఫ్నెస్. స్లోనెస్ ఇంకా వణుకు కాంబినేషన్లో ఉంటేనే దాన్ని పార్కిన్సన్స్ డిజీజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వణుకు అందరికి ఉంటుంది, కానీ దట్స్ వెరీ వెరీ లిటిల్. మనం స్పెసిఫిక్గా ఏదైనా పని చేస్తేనే బయటకు వస్తుంది. పార్కిన్సన్స్ డిజీజ్లో వణుకు ఏంటంటే రెస్టింగ్లోనే వణుకు ఉంటుంది అండ్ పని చేసేటప్పుడు కొంచెం తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఓవరాల్ అ క్లినికల్ డయాగ్నోసిస్ అండ్ ఇవి 3 కాంబినేషన్లు ఉంటేనే మనం పార్కిన్సన్స్ డిజీజ్ అని డయాగ్నోస్ చేస్తాం. DBS ముందు చాలా పెద్ద ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద పేషెంట్స్ హ్యావ్ టు బి యాక్టివ్. ఇది ఒక జబ్బు. ఇప్పుడు ఇవాళ రేపు ఏం చెప్తున్నారంటే ఇఫ్ ద పేషెంట్ దే రిమైన్ రియలీ యాక్టివ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, దే సే దే హ్యావ్ టు బి ఫిజికలీ యాక్టివ్ యాజ్ బాక్సర్స్ దే ప్రాక్టీస్ అబౌట్ 14 to 15 hours a day. అంత యాక్టివ్ ఉంటే కనుక దే క్యాన్ డిలే ద ట్రీట్మెంట్ ఆల్సో, మెడికల్ ట్రీట్మెంట్ ఆల్సో. ఒక్కసారి లేదు మనం ఫిజికల్ యాక్టివ్ ఉండలేకపోతున్నాం అంటే డోపమిన్ అండ్ ట్యాబ్లెట్ ఉంటుంది, సిండోపా దట్ ఈస్ ద క్లాసికల్ ట్యాబ్లెట్. అది ఆ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మనం స్విచ్ ఆన్ చేస్తే ఎలా రూమ్లో లైట్ వస్తుందో అంత యాక్టివ్ అయిపోతారు. అది మెయిన్ ట్యాబ్లెట్ అండి. దాని సపోర్టింగ్ ట్యాబ్లెట్ కూడా ఉంటాయి, బట్ మెయిన్ అండ్ ద బెస్ట్ ట్యాబ్లెట్ ఈజ్ సిండోపా. దట్ అకార్డింగ్ టు ద డోసేజ్, మనం ఎలా షుగర్లో బీపీలో ఎక్కువ తక్కువ అవుతే మనం ట్యాబ్లెట్స్ మారుతామో ఇది కూడా మనం ట్యాబ్లెట్స్ అడ్జస్ట్ చేయొచ్చు అండ్ దే రిమైన్ క్వైట్ యాక్టివ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వెన్ డోపమిన్ సెల్స్ ఇంకా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ ద సిండోపా అంత రెస్పాన్స్ ఉండదు, దెన్ వీ టాక్ అబౌట్ అదర్ డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ దే క్యాన్ బి non-medical, usually surgical options, various types of surgeries. In that, DBS is the most important one, and for the DBS and the other surgical options, I will request Dr. Manas sir to kindly enlighten us. పార్కిన్సన్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, సర్జరీ ఎంతవరకు అవసరం, ఈ విషయాలు మనకి తెలియజేయడానికి కిమ్స్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ మానస్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. సో రైట్, పార్కిన్సన్ డిసీజెస్కి సర్జరీ ఎంతవరకు అవసరం అంటారు? ఫస్ట్ ఆప్షన్ నో పేషెంట్ నీడ్స్ సర్జరీ. ఎనీ పేషెంట్ అది ఫస్ట్ ఓపీలో వస్తే 100% we try to treat with medicines only. బట్ ఈ మెడిసిన్స్ సమ్టైమ్స్ 5 years 10 years పని చేస్తుంది. 5 years 10 years తర్వాత మెడిసిన్స్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. దెన్ మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయితే మెడిసిన్స్ పని చేయలేదా అంటే దెన్ సర్జరీ చేయాలి. సో నార్మల్లీ సర్జరీ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ సర్జరీ తీసుకుంటే కనుక సర్జరీలో ఎన్ని టైప్స్ ఉంటాయంటారు?
earlier before the medicines develop అయింది the first treatment for Parkinson was surgery only. ಅದು ఇక్కడ హోల్ చేసి ఓపెన్ చేసి ఒక ప్లేస్లో అది బ్లడ్ వెసల్ಗೆ కట్ చేపిస్తారు. సో అది ఫస్ట్. బట్ ఆ టైప్ సర్జరీలో దట్ ఈస్ లైక్ 100 years బ్యాక్. సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ఈ మెడిసిన్స్ డెవలప్ అయింది, లైక్ సిండోపా, డాక్టర్ ప్రవీణ్ గారు చెప్పారు కదా, సిండోపా స్టార్ట్ అయిన తర్వాత ద ఇన్సిడెన్స్ నంబర్ ఆఫ్ సర్జరీస్ హెస్ కమ్ డౌన్. బట్ ఇప్పుడు సర్జరీ టెక్నిక్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ కాల్డ్ స్టీరియోటాక్సీ సర్జరీ. ఆ సర్జరీలో అది పాత సర్జరీ లాగా పెద్ద హోల్ చేసి ఓపెన్ చేసి సర్జరీ, అండ్ దెన్ లేదు, చిన్న హోల్ ఒకటే చేసి సర్జరీ చేయాలి. దెన్ సైడ్ ఎఫెక్ట్ కూడా పాత సర్జరీలో సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ, 50 to 60%. ఇప్పుడు ప్రజెంట్ సర్జరీలో సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ 2 to 4%. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్కు ఎంత సిమ్టమ్ ఉంది. ఒక్కొక్క పేషెంట్గా ఒక సైడ్లో ఉంటుంది పార్కిన్సన్, ఒక్కొక్క పేషెంట్ బట్ ప్రిడామినెంట్లీ 2 సైడ్లో ఉంటుంది. సో ఒక్కో సైడ్లో ఉంటే యూ కెన్ డూ సర్జరీ ఫర్ 1 side ఆఫ్ ద బ్రెయిన్. యాజ్ ఆల్ ఆఫ్ అస్ నో, లైక్ బ్రెయిన్లో రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో ఇఫ్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లెగ్ ఇన్వాల్వ్ అయితే పార్కిన్సన్, రైట్ సైడ్లో చిన్న హోల్ చేసి ఒక బ్రెయిన్లో ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంది, సబ్థాలమిక్ న్యూక్లియస్, అక్కడ అది ఎలక్ట్రోడ్ పెడితే లేదంటే అక్కడ డిస్ట్రాయ్ చేస్తే సిమ్టమ్ తగ్గిపోతుంది. రైట్. చాలామంది పేషెంట్స్ అంటే క్రానిక్ డిసీజ్ ఉన్న పేషెంట్లకి సర్జరీ ఈజ్ నాట్ సూటబుల్ అంటారు, అంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ సర్జరీ కదా. సో వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్కి? నార్మల్లీ అండర్ అనెస్థీసియా చేయాలి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ సర్జరీ ఈజ్ అండర్ లోకల్ అనెస్థీసియా. ద పేషెంట్ విల్ బి టాకింగ్ టు అస్. సో అది ఫస్ట్ ఒక వైర్ పెడతాము బ్రెయిన్లో సెంటర్లో, సబ్థాలమిక్ న్యూక్లియస్లో, లేదంటే థాలమస్లో, లేదంటే పాలిడమ్లో, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్కి ఏం సిమ్టమ్ ఉంది. అక్కడ స్టిమ్యులేట్ చేస్తాం. స్టిమ్యులేట్ చేస్తే పేషెంట్కి సిమ్టమ్స్ తగ్గుతుంది లేదా చూడాలి. అది నడక ఉంటుంది కదా, నడక స్టాప్ అయితే అది కరెక్ట్ ప్లేస్ అది అనుకుంటాము. సో ఆ ప్లేస్లో ఓన్లీ క్లినికల్ కాదు, ఆ ప్లేస్లో ఒక ఎలక్ట్రోడ్ పెట్టి విల్ చెక్ ఫర్ ఎలక్ట్రికల్ కరెంట్స్ ఆల్సో. బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. సో ఎలక్ట్రికల్ కరెంట్ మానిటర్ చేసి కరెక్ట్ ప్లేస్లో వీ హ్యావ్ రీచ్ అది కన్ఫర్మ్ చేస్తాము. సో ఫస్ట్ టెస్ట్ చేస్తాము, దెన్ ఎలక్ట్రికల్ కరెంట్ చూసి అది కన్ఫర్మ్ అయితే ఆ ప్లేస్లో విల్ ప్లేస్ ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోడ్ అంటే దట్ ఈస్ కాల్డ్ డిబిఎస్ సర్జరీ. అది ఎలక్ట్రోడ్ లైక్ హార్ట్కి పేస్ మేకర్ పెడతారు కదా, హార్ట్లో మీన్స్ హార్ట్ రేట్ తగ్గిపోతే నార్మల్లీ కార్డియాలజిస్ట్ పేస్ మేకర్ పెడతారు టు ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. సేమ్ థింగ్ బ్రెయిన్లో పార్కిన్సన్లో వేర్ దే కెనాట్ వాక్, వి ప్లేస్ ఎ పేస్ మేకర్ దట్ స్టిమ్యులేట్స్ అక్కడ చేస్తే దెన్ పేషెంట్స్కి హీ స్టార్ట్స్ వాకింగ్, హీ బికమ్స్ నార్మల్. సో దట్ ఈస్ కాల్డ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. Deep brain stimulation is like an expensive surgery. Patient who cannot afford, we do something called radio frequency listening, where radio frequency current తో ఆ ప్లేస్ ఆ న్యూక్లియర్కే డిస్ట్రాయ్ చేస్తే దెన్ ఆల్సో దట్ పార్కిన్సన్ సిమ్టమ్ తగ్గిపోతుంది. బట్ డిస్ట్రక్షన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది రేడియో ఫ్రీక్వెన్సీ లీజనింగ్ చేస్తే ద కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ 8 to 10%. వేరే స్టిమ్యులేషన్ లైక్ డిబిఎస్ చేస్తే రిస్క్ కాంప్లికేషన్ ఇస్ 2 to 4%. సో బట్ కాస్ట్ destruction radio frequency lesion is around 2 lakhs. This is around 10 to 12 lakhs. But complications, the side effect are less with the stimulation surgery. But ఈ రెండు సర్జరీకి జనరల్ అనెస్థీసియా ఇవ్వాలి. బట్ పేషెంట్కి ఎక్కువ బీపీ ఉంటే, హార్ట్ డిజీజ్ ఉంటే, డయాబెటీస్ ఉంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అనెస్థీసియా, దెన్ అదర్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ కాల్డ్ గామా నైఫ్ సర్జరీ or called radio surgery. Either gamma knife or cyber knife lo or X knife lo radio surgery we do along with a radiation oncologist. ఆ ట్రీట్మెంట్లో అది ఆపరేషన్ థియేటర్ అవసరం లేదు, అనెస్థీసియా అవసరం లేదు, అది అక్కడ వితౌట్ హోల్ కూడా అవసరం లేదు. వితౌట్ హోల్ చేసి అది డైరెక్ట్లీ స్టీరియోటాక్సీ ఆపరేటర్స్తో ఆ ప్లేస్లో రేడియేషన్ హై డోస్ రేడియేషన్ పెడితే దెన్ కూడా సిమ్టమ్ తగ్గిపోతుంది. బట్ అది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ లాగా ఇట్ ఈస్ లైక్ డిస్ట్రాయింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కదా, సో సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ మోర్.
So that only option is if somebody is not fit for surgery, that options are there. And this is expensive, right? Those also are expensive. Those are also 3-4 lakhs. Presently, ఇంకా న్యూ ట్రీట్మెంట్ వచ్చింది దట్ ఈస్ స్టిల్ మోర్ ఎక్స్పెన్సివ్. బట్ ఓన్లీ ఇండియాలో లేదు, ఇట్లా సౌత్ ఈస్ట్ ఏషియాలో లేదు, ఓన్లీ యూఎస్లో ఉంది ఫర్ నాట్ పార్కిన్సన్ బట్ ఫర్ ఎసెన్షియల్ ట్రెమర్. అదికి వేర్ అల్ట్రాసౌండ్ థెరపీ ఇస్తారు. విత్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ ఆ పార్ట్కి డిస్ట్రాయ్ చేస్తారు. బట్ దెన్ దట్ మెషిన్ ఇట్ సెల్ఫ్ ఈస్ 30 crores. సో ఇప్పుడు వరకు ఇండియాలో లేదు అది. సో మేబీ ఫ్యూచర్లో వస్తే ఇట్ మైట్ కమ్, బట్ పేషెంట్స్ ఆల్సో షుడ్ ఎఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అలాగే సర్జరీ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? నార్మల్లీ పేషెంట్స్ దే ఎక్స్పెక్ట్ దట్ సర్జరీ చేస్తే అన్నీ నార్మల్ రావాలి. ఓకే, ఐ స్పెండ్ మనీ ట్రీట్మెంట్ అయితే ఐ షుడ్ బికమ్ లైక్ హౌ ఐ వాజ్ ఎట్ 20 years or 30 years. నార్మల్లీ ఈ డిజీజ్ 40-50 yearsలో స్టార్ట్ అవుతుంది, బట్ దే ఎక్స్పెక్ట్ నాట్ 40-50 years, దే ఎక్స్పెక్ట్ ఐ షుడ్ బి లైక్ 25 years 30 years. అది రాదు. యూజువలీ సర్జరీ చేస్తే ద డోస్ ఆఫ్ మెడిసిన్స్ కెన్ కమ్ డౌన్. 50% డోస్ తగ్గిపోతుంది. డోస్ తగ్గిపోతే సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మెడిసిన్ కూడా తగ్గుతుంది. అండ్ పేషెంట్ కండిషన్ 70-80% రికవరీ అవుతుంది. ఈజ్ నాట్ 100%. So, but that 70-80% without medicine, they're like 100% no result. But 70-80% positive result also is a very good response for the family. Because Parkinson, it is not a particular person suffering, adu full family suffering. Because our person ki the whole family has to support for his survival. So if the patient can be independent at home, can do independent work, the whole family also will be independent. అలాగే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ? Like any brain surgery laga, so I mean, this is not risk free. No surgery has 0% complication. But deep brain stimulation lo complication is around 2-4%. Atla ante while because it is done through a small hole, adu paina needle pedte okka time bleeding రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో బ్లీడింగ్ అయితే దెన్ ఒక సైడ్ వీక్నెస్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఆ 2-4% రిస్క్ ఇస్ వర్త్ టేకింగ్ బికాస్ they have 70-80% recovery, no? But the complications are high. The more radio frequency cheste complications are more, 8-10%. ఆ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ అది చీప్ ఉంటే కూడా we don't offer that treatment unless patient really cannot afford, then only we offer that. అలాగే ఏజ్డ్ ఉన్న వాళ్ళకి, పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఎంతవరకు ప్రిఫరబుల్ అంటారు? See, surgery is best, means very effective. అది 70 years వరకే. యూ కెన్ ఎక్స్టెండ్ టిల్ 75-80 years. బట్ చాలా ఏజ్ ఎక్కువ ఉంటే నార్మల్లీ వీ అవాయిడ్ సర్జరీ బికాజ్ ఏజ్లో బ్రెయిన్ అట్రోఫీ అయిపోతుంది. సో దీని పార్కిన్సన్ ఈవెన్ సర్జరీ చేస్తే కూడా ఎంత లాభం లేదు. ప్లస్ ఇంకా ఒకటి అంటే మెమరీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే సర్జరీ విల్ నాట్ బి ఎఫెక్టివ్. సో బిఫోర్ డిసైడింగ్ సర్జరీ విల్ ఫస్ట్ అసెస్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దెన్ మెమరీ నార్మల్ ఉంది లేదా అది ఇంపార్టెంట్. అండ్ దెన్ పేషెంట్ ద ఫ్యామిలీ షుడ్ సపోర్ట్ బికాస్ ఓవర్ నైట్ సర్జరీలో ఈరోజు సర్జరీ చేస్తే నెక్స్ట్ డే హిల్ నాట్ బి నార్మల్. అది ప్రోగ్రామింగ్ చేస్తే సెట్ రావాలంటే ఇట్ టేక్స్ 3-6 months. సో ఇఫ్ ద ఎక్స్పెక్టేషన్ పేషెంట్ ఎక్స్పెక్ట్స్ ఓవర్ నైట్ ఐ షుడ్ బి ఫైన్, దెన్ వీ డోంట్ ఆపరేట్. అండ్ ద పేషెంట్ ఎక్స్పెక్టేషన్ కూడా 100% రికవరీ ఉంటే కూడా వీ డోంట్ ఆపరేట్. సో ఫస్ట్ లాట్ ఆఫ్ పేషెంట్ కౌన్సిలింగ్ కూడా చేయాలి, దట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సర్జరీ. ఇఫ్ హీ అండర్స్టాండ్స్ దెన్ ఓన్లీ వీ ఆపరేట్. పార్కిన్సన్స్కి లేటెస్ట్గా ఉన్న ట్రీట్మెంట్ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ధనంజయ్ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. రైట్, పార్కిన్సన్కి లేటెస్ట్గా ఏ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? పార్కిన్సన్స్ అది దీర్ఘకాలిక వ్యాధి అండి. అది దాంట్లో ఫస్ట్ మెడికేషన్స్ యూజ్ చేసిన తర్వాత పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మెడికేషన్స్ వల్ల అని అనుకుంటే అప్పుడు సర్జికల్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తామండి. దాంట్లో సర్జికల్ ఆప్షన్స్లో 2 types ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. దాంట్లో ఒకటేమో లీజనింగ్ అంటారు, ఇంకొకటేమో స్టిమ్యులేషన్ అంటారు. లీజనింగ్లో ఆల్రెడీ డాక్టర్ మానస్ గారు క్లియర్గా చెప్పారు కాబట్టి నేను స్టిమ్యులేషన్ గురించి చెప్తాను. అది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని కూడా అంటాం దాన్ని. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇంకొకటి ఏమంటామంటే ఈడోపా అంటాం.
సిమిలర్గా, ఎందుకంటే ఎలక్ట్రానిక్ డోపా అనమాట. మామూలుగా మెడికేషన్స్లో సిండోపాలో డోపమిన్ ఇచ్చినట్టే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఈ డోపా అంటాం అనమాట. ఈ డోపా ఇచ్చిన తర్వాత పేషెంట్ ఎలా అయితే సిండోపా తీసుకున్న తర్వాత ఎలా అయితే సిమ్టమ్స్ ఫ్రీ అవుతారో సేమ్ అలానే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసిన తర్వాత కూడా సిమ్టమ్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఈ ట్రెమర్ తగ్గిపోవటం, వణకటం తగ్గిపోవటం, స్టిఫ్నెస్ తగ్గిపోవటం, స్లోనెస్ తగ్గిపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినేరియోలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది స్టాండర్డ్ సర్జికల్ ప్రొసీజర్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్ అయిందనమాట. సో పార్కిన్సన్స్ డిసీజ్ కాకుండా ఇంకా ఎసెన్షియల్ ట్రెమర్ అని, డిస్టోనియా అని, ఎనీ మూమెంట్ డిజార్డర్స్లో మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేయగలుగుతాం. వాళ్ళల్లో కూడా ఆ సిమ్టమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే డీబీఎస్ అంటే ఏంటి? డీబీఎస్ ఎంతవరకు సూటబుల్ ఉంటుందంటారు? డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే 2 ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ లోపల పెట్టి ఆ ఎలక్ట్రోడ్స్ని స్టిమ్యులేట్ చేస్తే బాడీలో బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ స్టిమ్యులేట్ అయ్యి వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ పేషెంట్కి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పార్కిన్సన్స్లో ఏమవుతుందనంటే మన బ్రెయిన్లో ఒక 4 లక్షల డోపమిన్ న్యూరాన్స్ ఉంటే పార్కిన్సన్స్ వచ్చే టైంకి అవి ఆల్మోస్ట్ 70% తక్కువైపోయి ఒక 30% ఆఫ్ న్యూరాన్సే పనిచేస్తుంటాయి. కాబట్టి ఆ 30% న్యూరాన్స్ని మనం యూటిలైజ్ చేసుకొని ఆ న్యూరాన్స్ని ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్తో స్టిమ్యులేట్ చేస్తే పేషెంట్కి కొంచెం బెనిఫిట్ ఉంటుందన్నమాట. అలాగే ఈ డీబీఎస్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు ఒక పేషెంట్కి? డీబీఎస్ చేసే ముందు ఒక పార్కిన్సన్స్ పేషెంట్ ఒకవేళ పార్కిన్సన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ ఏం చేస్తారనంటే ఒక న్యూరో సర్జన్ దగ్గరికి పంపిస్తారు. ఫంక్షనల్ న్యూరో సర్జన్ దగ్గరికి పంపించిన తర్వాత అప్పుడు యునైటెడ్ పార్కిన్సన్స్ డిసీజ్ రేటింగ్ స్కోర్ అని ఒకటి ఉంటుంది. దాని మీద ఆఫ్ మెడికేషన్, ఆన్ మెడికేషన్ చూస్తామన్నమాట. ఆఫ్ మెడికేషన్ అంటే మెడికేషన్ తీసుకోకున్నప్పుడు ఎంతైతే స్కోర్ వచ్చిందో, తర్వాత ట్యాబ్లెట్ ఇచ్చి ఎంతైతే స్కోర్ వచ్చిందో చూసి దానిలో ఒక 30 పాయింట్స్ ఇంక్రీజ్ స్కోర్ ఉంటే మాత్రం అప్పుడు వీ విల్ గో ఫర్ ఏ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసే ముందు పేషెంట్కి కూడా చెప్తాం అనమాట, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తే మొత్తం పూర్తిగా సిమ్టమ్స్ తగ్గిపోవండి. పార్కిన్సన్స్లో 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయి, మోటార్ సిమ్టమ్స్, నాన్ మోటార్ సిమ్టమ్స్ అని 2 రకాలు ఉంటాయండి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ తర్వాత మోటార్ సిమ్టమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ట్రిమర్స్ కానీ, స్టిఫ్నెస్ కానీ, స్లోనెస్ కానీ, ఇంకా రాత్రిపూట కొంతమంది ఏంటంటే రాత్రి నిద్ర మధ్యలో లేచి రెస్ట్ రూమ్కి వెళ్ళాలనుకున్నా కానీ అప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ బాగా పనిచేస్తుంది అనమాట. సో అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఈ డీబీఎస్ అనేది సూటబుల్ అంటారు? ఒక పార్కిన్సన్స్ పేషెంట్ మెడికేషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మెడికేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సిండోపా ఎక్కువ రోజులు యూజ్ చేసిన తర్వాత ఒక అన్వాంటెడ్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మూమెంట్స్ చేతులు వంకరలు పోవటం, వాళ్ళకి తెలియకుండానే నాలుక బయటికి రావటం, తెలియకుండా మెడ వంకర పోవటం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే సిండోపా డోస్ తగ్గిస్తేనేమో పార్కిన్సన్స్ డిసీజ్ పెరుగుతుంది, సిండోపా పెంచుతూనేమో ఈ అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మేము వాళ్ళకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్తాం. రైట్. అలాగే పార్కిన్సన్స్ ఉన్నవాళ్ళు కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? పార్కిన్సన్స్ ఉన్నవాళ్ళు కోవిడ్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి లంగ్ కాంప్రమైజ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందండి. అయితే ఈ లంగ్ కాంప్రమైజ్, కోవిడ్ యాక్చువల్లీ మెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కోవిడ్ లంగ్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ లంగ్ కాంప్రమైజ్ ఉంటుంది. కాబట్టి పార్కిన్సన్స్ పేషెంట్స్ ఈ లంగ్ కాంప్రమైజ్ ఆల్రెడీ ఉండి ఒకవేళ కోవిడ్ వస్తే వాళ్ళకి ఇంకా సివియారిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ ప్రివెన్షన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే పార్కిన్సన్స్ని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేస్తారంటారు? పార్కిన్సన్స్ డయాగ్నోస్ చేయడానికి టెస్ట్లు ఏం లేవండి. ఎంఆర్ఐ, సిటీ కానీ ఏ టెస్ట్ చేసినా ఏది కనపడదండి. పార్కిన్సన్స్ డిసీజ్ ఇస్ ద క్లినికల్ డయాగ్నోసిస్ అండి. పేషెంట్కి సిమ్టమ్స్ని బట్టి ఇతనికి పార్కిన్సన్స్ ఉందా లేదా అని చెప్పగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే పార్కిన్సన్స్, ఎసెన్షియల్ ట్రెమర్ ఈ 2 ఒక పేషెంట్లోనే ఉండే అవకాశం ఉంటుందండి. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే డాట్ స్కాన్ అని ఒకటి చేస్తాం. ఫ్లోరోడోపా పెట్ అని ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేసి ఎంతవరకు ఆ ఫ్లోరోడోపా ఆ డై ఎంతవరకు దానిలో అప్టేక్ అవుతుంది లేదని చూసి అప్పుడు మేము డిఫరెన్షియేట్ చేస్తాం, ఎసెన్షియల్ ట్రెమర్ ఎక్కువ ఉందా, పార్కిన్సన్స్ ఎక్కువ ఉందా అని. అంతేగాని ఏ టెస్ట్ కూడా, ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా పార్కిన్సన్స్
అని డయాగ్నోస్ చేయలేదండి. అంటే పార్కిన్సన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, డౌట్స్ అన్ని చాలా చక్కగా క్లారిఫై చేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.